హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. సో ఈ రోజు అయితే మనము హరిని లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాము. సో వీళ్ళు మనకి చాలా ఫెమిలియర్ అన్నమాట. ఎక్కడ చూసినా వీళ్ళ లాండ్రీ సర్వీసెస్ అయితే అవైలబుల్ గా ఉంటున్నాయి. అండ్ వీళ్ళ దగ్గర ఉండే ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో చాలా మంచి సస్టైనబిలిటీతో పాటు ఈజీగా మనం వీటిని మెయింటెనెన్స్ కూడా ఈజీ మెయింటెనెన్స్ అన్నమాట. అండ్ వీళ్ళు మంచి వారంటీ తోటి అండ్ మంచి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇదైతే యూస్ఫుల్ గా ఉంటది. సో ఒకసారి అయితే చూద్దాము, వీళ్ళని అడిగి తెలుసుకుందాము. వీళ్ళ దగ్గర కొత్త ఎక్విప్మెంట్స్ కూడా లాంచ్ చేశారు ఈ మధ్యనే. సో అవేంటో చూసేద్దాం. మనమైతే వీళ్ళ దగ్గర ఉన్న ఈ ఎక్విప్మెంట్స్ అన్ని ఆల్రెడీ చాలా సార్లు చూసేస్తున్నాము, కాకపోతే మళ్ళీ మీకోసం ఒకసారి చెప్తాము. ఇవన్నీ వాషింగ్ మిషన్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్. సో ఇందులోనే డ్రైయర్స్, వాషింగ్ మిషన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర కొత్తగా శారీ రోలింగ్ మిషన్ కూడా పెట్టారనమాట. సో ఈ రోలింగ్ మిషన్ వచ్చేసి కొత్తగా లాంచ్ చేశారు. వాటి డీటెయిల్స్ ఏంటో అడిగి తెలుసుకుందాము. అండ్ ఆల్సో వీళ్ళు ఈ రోజు స్టాల్ లో పెట్టిన అన్ని కూడా మనం ఈ రోజు అయితే చూసేద్దాం. సో వీళ్ళైతే కొత్తగా ఈ శారీ రోలింగ్ ఎక్విప్మెంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీని గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. అండ్ ఆల్సో ఇది లాండ్రీ వాళ్ళు అండ్ శారీ డ్రై క్లీనింగ్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అన్నమాట. సో వీళ్ళైతే కొత్తగా శారీ రోలింగ్ మిషన్ కూడా లాంచ్ చేశారు. ఒకసారి ఏంటి దాని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. సో చెప్పండి దీని డీటెయిల్స్ అండ్ ఎలా ఇది యూజ్ అవుతుంది అండ్ ఎవరికి దీనిని యూజ్ చేసే అవసరం అయితే ఉంటుంది. మేడం కామన్ గా ఒక బుటిక్ రన్ చేసే లేడీ ఆర్ టైలరింగ్ కొన్ని లేడీస్ కు ర్యాప్ ఉంటుంది లేడీస్ తోని, వాళ్ళు ఇట్లాంటి మిషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఏమంటే అన్ని టైప్స్ ఆఫ్ సారీస్ చేసుకోవచ్చు. చాలా ఈజీ టు ఆపరేట్ ఉంటుంది, చాలా ఈజీ టు ఆపరేట్. ఎవ్వరు కూడా ఒక రూరల్ ఏరియా లేడీ ఎవ్వరు కూడా ఆపరేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. దీంట్లో ఏమంటే హెవీ టు హెవీ వర్క్ సారీస్ కూడా అయిపోతాయి అండి. బ్రైడల్ వేర్ సారీస్ 2 minutes లో ఒక సారీ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇది లైక్ ఐరనింగ్ కూడా చేసేయొచ్చా? ఐరనింగ్, పాలిషింగ్, ప్రెసింగ్ 3 things చేసుకోవచ్చు దీంట్లో. సో ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంత ఉంది? దీని కాస్ట్ వచ్చి మ్యామ్ 1,80,000 నుంచి 3,20,000 దాకా ఉంది. కానీ ఎక్కువ 90% 3,20,000 మిషనే సేల్ అవుతుంది ఎక్కువ మాటకి. సో దీని వల్ల యూజెస్ ఏంటి అంటే ఇది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది? మేము ఒక 10x12 రూమ్ లో పెట్టుకోవచ్చు ఈజీగా. మీ దగ్గర ఈ రోలింగ్ మిషన్ తీసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి? వీటి సర్వీసెస్ ఎలా మీరు ప్రొవైడ్ చేస్తారు? ఒకవేళ దీనికి ఏదైనా రిపేర్ అయినా మీరు సర్వీసెస్ వాళ్ళకి ఎలాంటి ఇస్తున్నారు? కరెక్ట్ పాయింట్ రైజ్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు ఏమవుతుంది, మీరు కూడా డౌట్ వస్తే హర్నీ దగ్గర ఎందుకు పర్చేస్ చేయాలా, వేరే కంపెనీస్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. హర్నీ ఏమంటే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండే వల్ల కండ్లకోయాలో, ఇప్పుడు మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండే వల్ల థర్డ్ పార్టీ ఏమి ఇన్వాల్వ్ లేదు. ఇప్పుడు రేపటి దినం మిషన్ కొనిన తర్వాత సర్వీస్ కావాలా వస్తుంది, దాంట్లో మోడిఫికేషన్స్ కావాలంటే మేము మ్యానుఫ్యాక్చరర్స్ ఉండే వల్ల కొద్ది మోడిఫికేషన్స్ కావాలంటే అది కూడా చేసి ఇస్తాము. థర్డ్ పాయింట్ ఏమంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ ఉండే వల్ల ఇది స్పేర్స్ ఏం కూడా ఉంటాయి మా దగ్గర ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయి. దానికి మేము అసిస్ట్ చేయొచ్చు, మీకు సపోర్ట్ చేయొచ్చు ఆ మ్యాటర్లో కూడా. థర్డ్ పాయింట్ ఏమంటే మేము ఈ ప్రైజెస్ వైజ్ న్యూ మిషన్ ఇప్పుడు మార్కెట్లో ఏదో చిన్న వర్షన్స్ వచ్చిన ఆ క్వాలిటీ ఇవ్వలేకపోతున్నారు దాని బేరింగ్. ఇప్పుడు మేమే ఒక కంపెనీ ఉంది బయట ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మిషన్ US, మలేషియా, సింగపూర్, ఇప్పుడు ఆస్ట్రేలియాకి కూడా, నేపాల్లో కూడా మిషన్ ఉంది మనది. సో ఇన్ని ప్లేసెస్లో ఉండే వల్ల పబ్లిక్ ఎందుకు ట్రస్ట్ చేస్తుంది, కస్టమర్ ఎందుకు ట్రస్ట్ చేస్తున్నారు, ఆ క్వాలిటీ, ఆ ప్రోడక్ట్, ఆ ఫినిషింగ్ అట్లా వస్తుంది వల్లనే అట్లా. సో ఇప్పుడు మీరు అన్నారు కదా చిన్న చిన్న రిపేర్స్ అవి మేము ముందే ట్రైన్ చేస్తాము రెక్టిఫై చేసుకోవడానికి అని. అండ్ ఆల్సో మేజర్ ఇష్యూస్ ఏదైనా ఇన్ కేసు వస్తే మీరు ఎలాంటి సర్వీసెస్ ఎన్ని అవర్స్ లో వాళ్ళకి రెక్టిఫై చేయడానికి ప్రొవైడ్ చేయడానికి? మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే వీడియో కాల్ మీద సార్ట్ అవుట్ చేసి ట్రై చేస్తాము. ఇప్పుడు మైనర్ రిపేర్స్ ఉన్నాయి, వీడియో కాల్ మీద సార్ట్ అవుట్ చేసి ట్రై చేస్తాము. అదే మేజర్ రిపేర్స్ ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా హెల్ప్ లైన్ మీద కాల్ చేస్తే అవైలబిలిటీ ఎట్లా ఉంది, పర్సన్ ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఒక మాటకి తిరుపతిలో ప్రాబ్లం వచ్చిందండి మిషన్ లో, సో క్లోజ్ బై బెంగళూరులో ఉన్నాడు, చిత్తూరులో ఉన్నాడు, అంతే ఒంగోలు అట్లాంటి ప్లేసెస్ లో ఉంటే గిట మేము ఇమీడియట్ పంపించేస్తాము. అదే అక్కడ నుంచి ఇప్పుడు దూరంలో ఉన్నాడు, ఎందుకంటే టెక్నికల్ పర్సన్ మన దగ్గర ఉండే 5-6 మెంబర్స్, కానీ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు తిరగాలి వస్తుంది. సో డేట్ స్పెసిఫైడ్ డేట్ ఇస్తాడు ఆ హెల్ప్ లైన్ నంబర్ మీద, ఆ రోజు పంపిస్తాం, కానీ ఖచ్చితంగా ఇస్తాం సర్వీస్. 1 year వారంటీ ఉంటుంది మేడం. 1 year వారంటీ, ఫుల్ ఫ్లెజ్ కాదు మేడం. ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ మీద వారంటీ వస్తే కొన్ని మీద రాదు, అది స్పెసిఫైడ్ ఉంటుంది, మేము చెప్తాం అది ఖచ్చితంగా. 1,80,000 నుంచి 3,20,000 దాకా మోడల్ ఉన్నాయి మేడం. 4 మోడల్స్ ఉంటాయి. 1,80,000, 2,40,000, 2,70,000, 3,20,000, కానీ 95% 320 సేల్ అవుతుంది.
అంటే 1 lakh దాంట్లో ఏంటి లేవు, దీంట్లో ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి? మ్యామ్ 1,80,000ది ఏమంటే దాంట్లో బెల్ట్స్ వస్తాయి, దీంట్లో మ్యాట్ ఉంటుంది. మ్యాట్ ఏమంటే సాఫ్ట్ ఉండే వల్ల హెవీ టు హెవీ వర్క్ సారీస్ అయిపోతాయి. సో 1,80,000లో అది ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అయితే, కానీ హెవీ టు హెవీ వర్క్ సారీస్ కావు. మళ్ళీ 2,40,000లో స్ప్రే ఉండదు. మళ్ళీ 2,70,000లో ఓపెన్ ఫ్రేమ్ ఉంటుంది మిషన్ది సేమ్. 320 విత్ సెన్సర్, ఫుల్లీ క్లోజ్డ్ బాడీ విత్ సెన్సర్స్ అన్ని మిషన్ టాప్ మోడల్ వస్తుంది. టాప్ మోడల్ మీరు చూస్తున్నారు, టాప్ మోడల్. అవును. సో ఒకసారి మాకు చిన్న బ్రీఫ్ ఇస్తారా, ఎలా ఆపరేషన్స్ ఎలా ఉంది దీనిది అనేది ఒకసారి ఆడియన్స్ కోసం? ఒకసారి మీరు ఇది పెట్టుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఈ మిషన్ సింపుల్ గా ఓవర్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అండి. సింపుల్, ఈ స్టార్ట్ స్టాప్ 2 స్విచెస్ ఉంటాయి. దీనివల్ల రోలర్ స్టాప్ అవుతుంది చూడండి. ఇది స్టార్ట్ రోలర్. దీంట్లో ఫ్రంట్ బ్యాక్ రివర్స్ ఫార్వర్డ్ ఉంటుంది. టెంపరేచర్ ఇక్కడ చూపిస్తుంది. దీనివల్ల స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్పీడ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ స్ప్రే సిస్టమ్, స్ప్రే ఆఫ్ స్ప్రే ఆన్. ఇది స్ప్రేయింగ్ స్టార్ట్ చేస్తుంది అండి, ఆన్ ఆఫ్. ఇంత ఈజీగా పెట్టినామంటే ఒక్క రూరల్ ఏరియా, ఒక అన్ఎడ్యుకేటెడ్ లేడీ ఆర్ అర్బన్ ఏరియాలో కూడా చేసుకోవచ్చు అండి ఆపరేట్ ఈజీగా. అట్లాంటి మిషన్ తయారు చేస్తాం. ఇది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది మిషన్ అంటే? ఎలాంటి వాళ్ళు దీన్ని పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు? మ్యామ్ ఎవ్వరు కూడా పెట్టుకోవచ్చు, ఒక లేడీ పెట్టాలని కాదు, జెంట్స్ కూడా ఈ మిషన్స్ పెట్టుకుంటున్నారు, సక్సెస్ఫుల్లీ బిజినెస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మేమేం చెప్తాము, ఏ బిజినెస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే దాని హోంవర్క్ చేయాలా కంపల్సరీ ఉంటుంది. ఆ ప్రాసెస్ మేము చేసుకోవచ్చా చేయలేమని క్లారిటీ ఉంటే బెటర్ ఉంటుంది. దానివల్ల మా ఆఫీస్లోనే ఒక మిషన్ ఉంటుంది మేడం. మీరు మీ ఓన్ ఫ్యాబ్రిక్ తెచ్చి మీరు లైవ్గా చూసుకోవచ్చు. మీకు బిజినెస్ సెట్ అయితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కొన్ని మందిలు క్యాష్ మీద తీసుకుంటారు, కొన్ని మందిలు బ్యాంక్ లోన్కి పోతారు. బ్యాంక్ లోన్కి పోవాలంటే డాక్యుమెంటేషన్స్ ప్రొవైడ్ చేస్తాం కొన్ని, మాకు కానీ మీరే అప్రోచ్ అవ్వాలా వస్తుంది బ్యాంక్కి. సెకండ్, డాక్యుమెంటేషన్స్ ఇచ్చే వల్ల మీకు కొద్దిగా ఈజీ అవుతుంది. కొన్ని మందిలు క్యాష్లో తీసుకుంటే డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు అండి. కానీ మేమేం చెప్తాం, మీరు వచ్చి ఒకసారి లైవ్గా చూసుకుంటే మీకే భలే ఉంటుంది, మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది బిజినెస్లో.